నేను అడగదలుచుకున్న ఈ తొడేళ్ల గుంపును ఆనాడు నీ చెల్లిని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకుందే శాసన మండలికి ఉద్యోగాన్ని ఇచ్చి పంపించింది కదా. నీ బంధువు వినోద్ కుమార్ని పార్లమెంటులో గోతి తీసి పాతి పెడితే కరీంనగర్ ప్రజలు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 3 నెలల్లోనే ఉద్యోగం ఇచ్చిండ్రు కదా. మీ బంధువులైన హరీష్ రావు గారికో కేటీఆర్కో లేకపోతే దయాకర్ రావుకో ఇలా చెప్పుకుంటూ వెళ్తే 100 మంది నీ బంధువులకు ఒక్కరోజు ఖాళీ ఉండకుండా ఉద్యోగాలు మంత్రి పదవులు ఇచ్చినావు కదా. నువ్వు పదవులు అనుభవించినావు కదా. 1 గంట కూడా ఆలస్యం చేయకుండా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం పడ్డ తాపత్రయంలో తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల జాతర. ఆ ఉద్యోగాల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టినన్ని నిస్సిగ్గుగా నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలుగా అమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప ఆ పరీక్షలను పూర్తి చేసి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీ కుటుంబానికి వచ్చిందా? నీకో, నీ చెల్లికో, నీ చుట్టానికో ప్రజలు బండకేసి కొడితే ఎంబడే మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మీ కుటుంబం కళ్ళల్లో ఆనందం చూసినారు, మీ ఇంట్లో పండుగలు జరుపుకున్నారు. కానీ మీరు ఎప్పుడైనా వాళ్ళ పట్ల మనుషులుగా ప్రవర్తించినరా అని నేను ఈరోజు అడుగుతున్నా. ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, కల్వకుంట్ల చంద్రశేఖర్ యొక్క అహంకారం, ఆయన కుటుంబ సభ్యుల కోసం స్వార్థంతో అందించిన పరిపాలన ఈ తెలంగాణ సమాజాన్ని శవాలమయంగా మార్చింది, దుఃఖ సముద్రంలో నింపింది. మీ తండ్రి గారు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటావు. నీ బావ హరీష్ రావు మోయినాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. నీ చెల్లెలు కవితమ్మ శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటారు. మీకు టీవీలు వచ్చినాయి, మీకు పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల వ్యాపారాలు వచ్చినాయి. ఇంత ఆగర్భ శ్రీమంతులు, నిజాం కంటే ధనవంతులుగా మీరెట్లా మారుతారు? 10 సంవత్సరాలల్లా 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రం 8,11,000 కోట్ల రూపాయలకు తెలంగాణ ఎట్లా దిగజారిపోయిందో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత లేదా అని ఈరోజు మేకతోలు కప్పుకున్న తొడేళ్ళని నేను అడగదలుచుకున్నా. అప్పుడే ప్రజలు మర్చిపోయినరు అనుకుంటున్నావా? మీ కుటుంబాన్ని అప్పుడే ప్రజలు క్షమించిండ్రని అనుకుంటున్నావా? మీ కుటుంబం వల్ల ఈ తెలంగాణ సమాజానికి దాపురించిన ప్రమాదాన్ని ప్రజలు గుర్తించలేదనుకుంటున్నావా? నన్ను తిట్టినంత మాత్రానో, నీ కడుపులో ఉన్న విషాన్ని వెదజల్లినంత మాత్రానో తెలంగాణ ప్రజలు నిన్ను క్షమిస్తారనుకుంటే ఈనాటికి, ఆనాడు కాదు, తెలంగాణ కవి చెప్పిండు, నిజాంల పైజామాలు ఊడగొడతాం, దిగంతాలకు తరిమి కొడతామని. ఇవాళ నేను చెప్తున్నా, ఆనాడు ఆ కవి స్ఫూర్తిగా నిజాంల పైజామాలు ఊడగొట్టి దిగంతాలకు ఆనాడు తరిమిను. సాయుధ రైతాంగ పోరాటం, బండెనక బండి కట్టి ఏ బండ్లో పోతో కొడుకో, చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడమ నల్లగొండ కడతాం నీ గోరి అని బండి యాదగిరి స్ఫూర్తి ఈరోజు కూడా మా దగ్గర ఉన్నది. ఇవాళ నేను చెప్తున్నా, గజ్వెల్లనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది, మా యువకులది. చెప్పులు లేకుంటే తిరిగేటోళ్ళకు, గంజి గతి లేని వాళ్ళకి ఇవాళ బెంచ్ కార్లకు వచ్చినాయి కదా. అమెరికాలో బాత్రూమ్లు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది కదా. దుబాయ్ పాస్పోర్ట్ బోకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా తెలంగాణ మీకు. ఎన్నడైనా ఏ దుబాయ్కి పంపించే పాస్పోర్ట్ బ్రోకర్ కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని కలలు కన్నాడా? అలాంటి దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేశారు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునే నిన్ను ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ఈ ప్రజలు భరించారు. రబ్బర్ చెప్పులు లేని,
కోమటిరెడ్డి వాళ్ళ ఇంటి ముందల 1000 రూపాయల కోసం గంటల కొద్దీ నిలబడ్డ నిన్ను నీ కుటుంబాన్ని ఈరోజు మంత్రిగా చేసిండ్రు. బతుకమ్మ చీరలు బోనాలు బతుకమ్మలు వస్తే వసూళ్ళు చేసే మీ చెల్లెల్ని కూడా ఎమ్మెల్సీ ఎంపీగా తెలంగాణ సమాజం చేసింది కదా. చివరికి సారాలో సోడా పోసే ఆయన సడ్డకుని కొడుకుని కూడా రాజ్యసభ సభ్యులను చేసింది కదా. ఇది తెలంగాణ ప్రజలు చేసిన త్యాగం కాదా? ప్రాణాలు ఇవ్వడమే కాదు, ఆత్మ బలిదానాలు చేసుకోవడమే కాదు, మీకు ఇంత ఐశ్వర్యాన్ని అంతస్తులను అందించిన తెలంగాణకు మీరు చేసిన ద్రోహం ఏందో తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ అందుకే నేనున్నంత వరకు ప్రజలతో మమేకమైనంత కాలం నిన్ను నీ కుటుంబాన్ని తులసి వనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. మా స్ఫూర్తి అందశ్రీ, మా స్ఫూర్తి గద్దరన్న, మా స్ఫూర్తి సోనియా గాంధీ. మరి నీ స్ఫూర్తి ఎవరని అడుగుతున్నా? నిజామా, కాసిం రిజ్వీనా, ఈడీ అమీనా? ఎవడు నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? మేము అదమర్చినప్పుడు, మేము కనుమూర్చినప్పుడు 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా. ఆ దోపిడీని మేము అంత ఈజీగా మర్చిపోతామా? ఒక పారిశ్రామికవేత్త బాగా రాణించి 1000 కోట్ల రూపాయలు సంపాదించినాక ఆయనకు కోరిక కలిగింది. అరే, ప్రపంచంలోనే శ్రీమంతుడైన నిజాం కుటుంబాన్ని కలుద్దాం, ఎవరున్నారు ఆ కుటుంబం అని ఎతికిండు. కలుద్దామని ప్రయత్నం చేసిండు. కకావికలం అయిపోయి చెట్టుకొకడు పుట్టకొకడు దేశానికొకడు దిక్కులేని పరిస్థితి నిజాం కుటుంబానికే పట్టింది. నీ కుటుంబం ఎంత? ఈకలోది తోకలోది. ఇవాళ నువ్వు అనుకుంటున్నామేమో చాలా ఉన్నాయని. ఏది ఉండదు బిడ్డ, బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. ప్రపంచానికి ఆగర్భ శ్రీమంతుడైన నిజాము 3వ తరం వచ్చే లోపల చూద్దామంటే కూడా దొరకని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉత్పన్నమైంది. నువ్వెంత? నీ బిషాతి ఎంత? నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? చర్చకు రమ్మంటే చేత కాదు, అసెంబ్లీకి రమ్మంటే ఇంట్లో వండుకుంటాం. ఇంట్లో వండుకొని వెనకంగా కుట్రలు కుతంత్రాలు. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నిజాం కంటే గొప్పని అయిపోయినాయని విర్రవీగితే ఈ తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఈ తెలంగాణ సమాజం నిన్ను క్షమిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఈనాడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్న, ప్రతి ఖాళీని భర్తీ చేసే బాధ్యత మీ రేవంత్ అన్నది. మాయగాళ్ళ మౌటలో పడకండి. ఆనాడు కూడా ఇట్లానే 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నారు, 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే, అగ్గిపెట్టె రావు. ఎవడన్నా పుణ్యాత్ముడు ఆ 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చి గీర్నుంటే ఈ తెలంగాణ సమాజానికి బాధనే ఉండేది కాదు. ఎంత దుర్మార్గులో, ఎంత కుట్రపూరితమైన జాతో ఆ జాతి ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ జాతిని చెరబట్టాలని ఆలోచన చేస్తుంది. మీరు చేసిన దుర్మార్గాలను ఒక పాఠంగా చరిత్రకు అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటాం.